ఓకే మా ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందామా ఇప్పుడు? ఓకే మేడం. ఈ క్లాస్ ఏ టాపిక్ చూడబోతున్నాము అంటే, మనం ఏదైనా సరే తెలుగులో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ లో మార్చి మాట్లాడాలి. ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే ఆ వాక్యంలో ఏవేవి పదాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ఒక భాగమే ఈ టైం చార్ట్. టైం వర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సమయానికి సంబంధించిన పదాలు. అంటే మనం మాట్లాడబోయే వాక్యాలలో ఈ పదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి, ఈ పదాలు కూడా మాట్లాడుతూ ఉంటాము. మళ్ళీ ఏ సమయంలో ఏ పదాలను ఇంగ్లీష్ లో ఏమంటాము అనేది ఇక్కడ తెలుసుకోబోతున్నాం అనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత సొంతంగా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసేస్తే మనకు చక్కగా అలవాటు అయిపోతుంది. అంతేం లేదు. ఏ టైం వర్డ్స్ అయినా సరే మనం సొంతంగా చెప్పగలగాలి. వాటిని ఫస్ట్ ఏమంటారో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ రోజు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? టుడే. ఈ రోజు అంటే టుడే. వాక్యంలో ఈ రోజు అని మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమని మాట్లాడతాము అంటే టుడే. ఎక్కడ మాట్లాడతాము అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఏమిది చిన్నగా ఉన్నాయి పదాలు అని క్వశ్చన్ వేసుకోకండి ఇప్పటికే. ఓకే, ఇలా మాట్లాడాల్సిన వచ్చిన సమయంలో మనం వాక్యాలలో ఈ పదాలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు అనేది మనం ముందుగానే పదాలుగా విడివిడిగా తెలుసుకుంటున్నాము. కాన్సెప్ట్ అర్థం కావాలి. నెక్స్ట్ 11 నెలల క్రితము. ఎందుకు ఇలా వచ్చింది? ఫస్ట్ ఇక్కడే ఉన్నాయి, మనం చూసుకునేది వర్డ్స్ అంతా ఇక్కడే ఉంటాయి. 11 అంటే ఏమి? 11. ఓకేనా? ఇంగ్లీష్ లో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, తెలియంది ఏమి కాదు. మనం ఒక ఆర్డర్ ప్రకారంగా మాట్లాడేది ఇక్కడ నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా? నెలలు అంటే క్రితము అంటే బిఫోర్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఎలా మాట్లాడాము? 11 నెలల క్రితము అనేది ఇలా ఉంది కదా ఈ పదం. ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చేసరికి రివర్స్ పద్ధతిలో చేంజ్ అయ్యింది కదా. ఓకేనా? 11 నెలలు అనేదంతా ఒక వర్డ్. 11 months. ఓకే, బిఫోర్ ప్రిపోజిషన్ వర్డ్ డివైడ్ అయ్యిందా లేదా? లాస్ట్ క్లాస్ లో విన్న మెథడ్ ఇక్కడ యూజ్ అవుతుందా లేదా కదా. బిఫోర్ 11 months. 11 months బిఫోర్ అని మాట్లాడవచ్చు కదా. మనం తెలియకుండా ఇలా మాట్లాడేస్తుంటాం కదా, కరెక్షన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా మాట్లాడాలి. బిఫోర్ 11 months 11 నెలల క్రితము అని ఒక వాక్యంలో మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతాము? బిఫోర్ 11 months. రాత్రి 1 గంటకి. నైట్ అట్ 1 o'clock. ఏదైనా సరే 1, 2, 3, 4 గంటలు చెప్పేటప్పుడు, అంటే 1 గంట 2 గంటలు 3 గంటలు అని మా సమయంలో మాట్లాడుతూ ఉంటాం కదా ఒక వాక్యంలో. అట్ అనే పదంని వాడాలి. అట్ 1 o'clock, అట్ 2 o'clock, అట్ 3 o'clock అని మనము అట్ అనేది మనకు టైం కి సంబంధించిన మాట్లాడతాము. ఓకే, అర్థమైంది కదా. నైట్ రాత్రి అంటే నైట్. 1 గంటకి. అంతే కదా మేడం. 1 o'clock. గమనించండి, 1 ఇది ఓ క్లాక్. ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, అలా షార్ట్ కట్ గా మనం రాసి పెట్టుకున్నాం అన్నమాట. నైట్ at 1 o'clock. సేమ్ అదే 1 తీసేసి 2 పెడితే 2 o'clock, 3 పెడితే 3 o'clock, 4 పెడితే 4 o'clock. మనం ఏ టైం కి మాట్లాడాలి అని ఇక్కడ వాక్యంలో ఉంటుందో ఇలా మాట్లాడాలి ఆ స్ట్రక్చర్ వచ్చినప్పుడు.
రాత్రి 1 గంటకి అంటే నైట్ at 1 o'clock. నేను ఎందుకు అడిగానంటే యాడ్ యాడ్ అని వినబడుతుంది, అందుకని AT యాంటీ యాంటీ at ఏదైనా టైం మాట్లాడాల్సి వచ్చినప్పుడు at 1 o'clock, at 2 o'clock అని మాట్లాడాలి. ఇక్కడ ఇంకా జస్ట్ ఈ క్లాస్ అంతా ఎక్స్ప్లెయినింగ్ అమ్మా, ఓకేనా? ప్రాక్టీస్ కాదు, మీ చేత చెప్పించడం లేదు, ఓకేనా? ఎందుకు అట్లా రాశారు, ఎందుకు అలా మాట్లాడారు మనము అనేది తెలుసుకుంటున్నాం. ఇక ఒక్కొక్క పదంకి ఎలా మాట్లాడాలని తెలుసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ మధ్యాహ్నం 2 గంటలకు, ఆఫ్టర్నూన్ at 2 o'clock. ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ at 2 o'clock. సేమ్ ఈ పదము ఆ పదము సేమ్ ఉంది కదా, అక్కడ మధ్యాహ్నం ఉంది, ఇక్కడ నైట్ ఉంది, అక్కడ 1 గంటకు ఉంది, ఇక్కడ 2 గంటలకు ఉంది. మేడం ఒక చిన్న క్వశ్చన్ మేడం చిన్న క్వశ్చన్, యాంటీ యాంట్ అవుతుంది, మీరు డి ఏడి అన్నట్టు వినబడుతుంది, యాడ్ అని వినబడుతుంది. పేపర్ ముందు పెట్టుకున్నప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మేడం. నో at 2 o'clock. ప్రాబ్లం. 4 వారాల తర్వాత తర్వాత అంటే మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. 4 weeks 4 వారాల తర్వాత. నెక్స్ట్ ఉదయం 6 గంటలకు. మార్నింగ్ at 6 o'clock. వెరీ గుడ్. పోయిన సంవత్సరంలో. In the last year. నేను చెప్తాలేంటమ్మా, మళ్ళీ ఒక రోజు మనం అందరూ కలిసి ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? వివరించుకుంటా పోతాం. పోయిన సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్, గడిచిన సంవత్సరము అని అర్థం. ఇన్ ద లాస్ట్ ఇయర్. 3 నెలల తర్వాత. నేను 3 నెలల తర్వాత వస్తాను మీ ఇంటికి, మీ ఊరికి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కదా. ఆఫ్టర్ 3 months. వచ్చే సంవత్సరంలో. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరంలో. 50 సంవత్సరాల తర్వాత. 50 years. అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసినవే ఉంటాయి, కానీ ఒక్కొక్కటి తెలియనివి వచ్చినప్పుడు దాని గురించి ఎగ్జాంపుల్ తో సహా మనము వివరించుకుని చూద్దాం, ఓకేనా? ఫస్ట్ మనమంతా ఎక్స్ప్లెయినింగ్ క్లాస్ అమ్మా, వినాలి మనం అంతా. ఆ తర్వాత ఒక్కొక్కరు కొన్ని పదాలు మీరు చెప్పండి అని ప్రాక్టీస్ చేస్తాం కదా, అక్కడ నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేద్దాం. 50 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 50 years. ఓకే. ఒకానొకప్పుడు. ఒక నిమిషం ఉండండి, నేను చెప్తాను, ఓకేనా? ఒకానొకప్పుడు అంటే మనము స్టోరీస్ లలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా. ఒకానొకప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా ఒకప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తూ ఉంటాం కదా. అది కూడా టైం కిందికే వస్తుంది కదా ఇక్కడ. So once upon a time. Once upon a time. డిసెంబర్ నెలలో. In the month of December. In the month of December. In December అని కూడా షార్ట్ కట్ లో చెప్పవచ్చు, నో ప్రాబ్లం. ఆ నెలలోనే అని ప్రత్యేకంగా పక్కాగా చెప్పాలి అంటే క్లియర్ గా ఫుల్ ఫామ్ చెప్తాము అని అంటే డిసెంబర్ నెలలో అంటే ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. మే, జూన్, జూలై ఏ మంత్ అయినా సరే, ఓకేనా? ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. లేదు డిసెంబర్ లో అని మాట్లాడతాను, కామన్ గా మాట్లాడతాను అంటే ఇన్ డిసెంబర్. అని కూడా మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా తెలుగులో ఇచ్చారు కదా, డిసెంబర్ నెలలో అని చెప్పారు. సో అప్పుడు ఏమంటాము, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. డిసెంబర్.
సాయంత్రం 5 గంటలకు ఈవినింగ్ అట్ 5 o'clock. ఈవినింగ్ అట్ 5 o'clock. 5 o'clock. ఒక వారము క్రితము క్రిందట. బిఫోర్ వీక్. బిఫోర్ వన్ వన్ వీక్. వీక్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది మేడం. నేను చెప్పేస్తాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 5 10 పదాలు మీరు చెప్పండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓకే మేడం. ఒక వారము క్రితము, బిఫోర్ 1 వీక్. 1 వీక్ అంటే ఒక వారం క్రితం ఈ సంఘటన అనేది జరిగింది అని చెప్పుకుంటున్నాం అన్నమాట. బిఫోర్. అప్పుడప్పుడు, అప్పుడప్పుడు అన్నప్పుడు ఇక్కడ మనము స్పెల్లింగ్స్ చూసి మాట్లాడితే మనకు కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమని చదువుతాం, అక్కడ ఉన్న స్పెల్లింగ్ ప్రకారంగా చదివితే ఓఎఫ్ అంటే ఆఫ్, టిఎన్ అంటే 10, సో ఆఫ్ 10 అని చదువుతుంటాం కదా. కానీ అలా చదవకూడదు. ఆఫెన్. అప్పుడప్పుడు, అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చే వాళ్ళు అని చెప్తుంటాం కదా, అలా అంటాం. ఆఫెన్. టీ సైలెంట్ లెటర్ అవుతుంది ఇక్కడ. ఆఫెన్. అందుకే మనం ఫస్ట్ ఈ క్లాస్ అంతా ఇందులో ఏమేమి కన్ఫ్యూజన్ వర్డ్స్ ఉన్నాయో అనేది ఒక క్లాస్ అంతా మనం తెలుసుకుని ఇలా వచ్చేస్తే నెక్స్ట్ క్లాస్ లో మనకి ఆ తేడాలు ఏమి ఉండవు, కాబట్టి చదువుకుంటూ నోటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే మేడం. అప్పుడప్పుడు అంటే ఆఫెన్. అప్పటి నుండి అంటే ఫ్రమ్ దెన్. మీరు మాట్లాడకండి మేడం, బయట అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు మాట్లాడకండి, మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. ఫ్రమ్ దెన్, అప్పటి నుండి. అప్పటి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే దెన్, అప్పుడు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఆ పదానికి అర్థం ఏమవుతుంది, దెన్ అని మాట్లాడతాం. ఇప్పుడు అంటే నవ్ అంటాం కదా. జనరల్ గా చదువుకోవాలనుకుంటే మూట ఆఫ్ చేసుకొని చదువుకోండి. ఓకే. అప్పటి నుండి ఇక్కడ అన్ని మనము ఆల్రెడీ నేర్చుకున్న క్లాస్ లో పదాల ప్రకారంగా ఉంటాయండి. ఓకే, కొత్తగా ఏమి రావు. అప్పటి నుండి అంటే నుండి అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫ్రమ్. అప్పుడు ఇక్కడ మనము కొత్తగా నేర్చుకోవాల్సింది ఇది. అప్పటి నుండి అంటే ఫ్రమ్ దెన్. అప్పటి నుండి నేను మీ ఇంటికి వస్తూనే ఉన్నాను, అప్పటి నుండి ఈ పని చేస్తూనే ఉన్నాను, నేను ఇంకా పని పూర్తవ్వలేదు అని మాట్లాడుతూ ఉంటాం కదా. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను మీకోసం, మీరు ఇంకా రాలేదు అని మాట్లాడుతుంటాం కదా. అలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఆ వాక్యంలో అప్పటి నుండి అని వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఫ్రమ్ దెన్ అనే పదాన్ని అక్కడ మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత. ఇది కూడా కామన్ వర్డ్. ఆఫ్టర్ 5 years. జస్ట్ సాయంత్రం, టైం లేదు ఏం లేదు, ఓన్లీ ఇక్కడ జస్ట్ ఈవినింగ్, టైం ఏం పెట్టలేదు. సాయంత్రం 4 గంటలకు అంటే మళ్ళా మనము అట్ 4 o'clock, ఈవినింగ్ అట్ 4 o'clock, ఈవినింగ్ అట్ 6 o'clock అని మాట్లాడతాం అన్నమాట. సాయంత్రం ఇక్కడ జస్ట్ ఓన్లీ పదం మాత్రమే ఉంది, సాయంత్రం, ఈవినింగ్. 3 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 3 years. ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock. మనకి ఇలాంటి టైం వర్డ్స్ ఏమి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వదమ్మా. మనకు అక్కడక్కడ కొత్త కొత్త పదాలు వస్తాయి కదా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత. తర్వాత అంటే ఆఫ్టర్ అని మనకు తెలుసు. ఆఫ్టర్ చాలా రోజులు, మెనీ డేస్. ఆఫ్టర్ మెనీ డేస్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని కలుస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, మీ ఇంటికి వచ్చాను, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారండి అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ పదాలను ఇలా మనం మాట్లాడడానికి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ మెనీ డేస్. 2 సంవత్సరాల క్రితము. బిఫోర్ 2 years. అదే 2 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ అంటాం, అక్కడ ఏం పెద్దగా లేదు. ఆఫ్టర్. రాత్రి పూట. దీన్ని చూడండి, టైం ఏం లేదు,
రాత్రి పూట, పూట అంటే ఏమంటారు అంటే టైం, అంతే, ఏం లేదు. రాత్రి అంటే నైట్, రాత్రి వేళల్లో అని మాట్లాడుతూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా నైట్ టైమ్స్. రాత్రి వేళల్లో ఎక్కువ బయటికి వెళ్ళకండి, రాత్రి వేళల్లో ఈ పని చేయకండి, ఇలా చేయకండి, అలా మాట్లాడకండి, ఎక్కువ ఫోన్ లో మాట్లాడకండి రాత్రి పూట అని మాట్లాడుతుంటాం కదా, అలాంటి సమయం రాత్రి పూట, నైట్ టైమ్స్, నైట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రాత్రికి సంబంధితంగా మాట్లాడాలి అని అంటే ఇక్కడ మనం సింగులర్ గా ఇక్కడ ఏం మాట్లాడము, రాత్రి పూట అన్నాం అంతే, రాత్రి పూట్ల అని చెప్పట్లేదు. అలాంటప్పుడు ఇక్కడ రాత్రి పూట అంటే నైట్ టైం అనొచ్చు, లేదు రాత్రి వేళల్లో అన్ని రాత్రికి సంబంధితంగా మాట్లాడుతుంటా అలా మాట్లాడాలి అనుకుంటే నైట్ టైమ్స్. నెక్స్ట్ అర్ధరాత్రి 12 గంటలకు, మిడ్ నైట్. అర్ధరాత్రి అంటే మిడ్ నైట్, అక్కడ టైం కూడా ఉంది కాబట్టి అట్ 12 o'clock. అర్ధరాత్రి మిడ్ నైట్ అట్ 12 o'clock. రాత్రి 10 గంటలకు, నైట్ అట్ 10 o'clock, నైట్ అట్ 10 o'clock. ఒక వారము తర్వాత, ఆఫ్టర్ 1 week, ఒక వారము తర్వాత, ఆఫ్టర్ 1 week. సోమవారం రోజున, ఆన్ మండే. ఇక్కడ కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వారాల పేర్లు మనం చెప్పేటప్పుడు ఆన్ అని ఖచ్చితంగా వాడుకోవాలి. ఏ రోజైనా సరే, నేను సోమవారం వస్తాను, నేను మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం, ఆదివారం, ఏ వారాలైనా వారాలు పేరు చెప్పి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెనస్డే, ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, ఎప్పుడైనా సరే. అది నేను వస్తానా, వెళ్తానా, ఆ పని చేస్తానా అన్నదంతా తర్వాత వాక్యం, అది అర్థమైంది కదా. ఏదైనా సరే వారం మాట్లాడేటప్పుడు ఆన్. సోమవారం రోజున, ఆన్ మండే. మంగళవారం రోజున, బుధవారం రోజున, ఏదైనా సరే ఇది మనం తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకుని ఉండాలి. ఓన్లీ నేను మంగళవారం వస్తాను, సోమవారం వస్తాను అని చెప్పినప్పుడు ఓన్లీ వారాల పేర్లు ఒక్కటే చెప్పి వదిలేయకూడదు. మొన్నటికి మొన్న, మొన్నటికి మొన్న, జస్ట్ రీసెంట్లీ. మొన్నటికి మొన్న అంటేమి 2-3 రోజుల క్రితం కావచ్చు, తర్వాత కావచ్చు, ఏదైనా సరే ముందు వెనక. జస్ట్ రీసెంట్లీ, రీసెంట్ గా ఈ విషయం జరిగింది, రీసెంట్ గా ఈ సినిమా రాబోతుంది అని కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, షార్ట్లీ అని కూడా మాట్లాడుతుంటాం, అది కూడా ముందు చూద్దాం. ఇక్కడ వస్తుంది మొన్నటికి మొన్న, జస్ట్ రీసెంట్లీ అంటే ఒక పేరు గాని అది గాని ఇంకా మేము కన్ఫర్మ్ చేయలేదు, త్వరలో అని మాట్లాడుతుంటాం కదా, అలా అన్నమాట. జస్ట్ రీసెంట్లీ. 8 నెలల తర్వాత, ఆఫ్టర్ 8 months. రాత్రి 9 గంటలకు, నైట్ అట్ 9 o'clock. చివరి రోజు, లాస్ట్ డే. చివరి రోజు, లాస్ట్ డే. చివరి రోజులో లాస్ట్ డేస్ అని కూడా మాట్లాడుతుంటాం. తొందరగా, ఎర్లీ అనొచ్చు, లేదా సూన్ అని కూడా చెప్పవచ్చు. అంటే మనం వాక్యాన్ని బట్టి మనం సూన్ యూజ్ చేసి మాట్లాడితే బాగుంటుందా వాక్యము, ఎర్లీ అని యూజ్ చేసి మాట్లాడితే బాగుంటుందా అనేది మనం ముందు తెలుసుకుంటాం, ఆ వాక్యంలో ఉన్న సందర్భం బట్టి తెలుసుకుంటాం అన్నమాట. రెండు మనం నేర్చుకుని పెట్టుకోవాలి. చెప్పండి. ఇమిడియట్లీ అంటే ఇమిడియట్లీ అది కూడా వస్తుంది. మనం ఇక్కడ తొందరగా, ఇమ్మీడియట్ గా రా అని మాట్లాడుతుంటాం కదా, ఉన్న పలానా బయలుదేరి వచ్చేసేయండి అంటే వెంటనే, తొందరగా. ఎర్లీ, ఎర్లీ అనేది కొన్ని సందర్భాలలో మాట్లాడుతుంటాము. సూన్ అనే పదాన్ని కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉంటాం. 1962లో, ఇప్పుడు మనం మామూలుగా ఇది సోషల్ సబ్జెక్ట్ లో వస్తుంటుంది కదా, ఆ సంవత్సరంలో, ఈ సంవత్సరంలో అని ఇలా.
లో అంటే కామన్ గా తెలుసు మనకి ఇన్ అని 1962 1962లో ఓకే ఇన్ 1962 9 నెలల తర్వాత ఆఫ్టర్ 9 months పోయిన నెల లాస్ట్ మంత్ పోయిన నెల మీరు రెంట్ ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉంటాం కదా ఇలా పోయిన నెల మనం ఆ పని చేయలేదు ఈ నెల అయినా మనం చెయ్యాలి అని మాట్లాడుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకుంటాం పోయిన నెల లాస్ట్ మంత్ మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇంకొకటి లాజిక్ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట మిట్ట మధ్యాహ్నం అని మాట్లాడుతూ ఉంటాం కదా మిట్ట మధ్యాహ్నం కరెక్ట్ గా 12 గంటలకి అంటే అటు కాకుండా ఇటు కాకుండా జస్ట్ అక్కడ 1 minute ఇలా ముళ్ళు కదిలింది అంటే అప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోతుంది మిట్ట మధ్యాహ్నం అలా కూడా ఇంతకు ముందు లాస్ట్ వర్డ్ కూడా చూసాం కదా అలా అన్నమాట ఆఫ్టర్నూన్ అంటేనే కాస్త ముందుకెళ్ళింది అని అర్థం అన్నమాట మధ్యాహ్నం సెలవు రోజు హాలిడే సెలవు రోజు హాలిడే 6 రోజుల క్రితము బిఫోర్ 6 days ఇప్పుడు నౌ అప్పుడు అంటే అక్కడ దెన్ అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే నౌ ఉదయం 9 గంటలకు మార్నింగ్ అట్ 9 o'clock మధ్యాహ్నము 3 గంటలకు ఆఫ్టర్నూన్ 3 o'clock అట్ అనేది ఎక్కువగా మనము ఇక్కడ యూజ్ చేయాలి ఖచ్చితంగా అక్కడ పెట్టాలి అట్ అనేది మర్చిపోకూడదు అన్నమాట ఆఫ్టర్నూన్ 3 o'clock అంటే కామన్ కానీ టైం వచ్చినప్పుడు మాత్రము మనము అట్ అనేది యూజ్ చేయాలి టైం కి ప్రత్యేకంగా అట్ అనేది యూజ్ చేయాలి ఈ సోమవారం రోజున మంగళవారం రోజున అని మాట్లాడేటప్పుడు ఆన్ అని ఎలా యూజ్ చేస్తామో అలా ఇక్కడ టైం కి యూజ్ చేయాలి మనం ఆఫ్టర్నూన్ అట్ 3 o'clock మధ్యాహ్నం 3 గంటలకు సేమ్ ఆఫ్టర్నూన్ అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ టైం చెప్పాలి అనుకుంటే కరెక్ట్ గా టైం చార్ట్ లో మనం ఆ పిఎం అంటే ఏంటి ఏఎం అంటే ఏంటి అనేది మనం కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత మాట్లాడవచ్చు ఇక్కడ ఏముంది అట్ 3 PM అని షార్ట్ ఫామ్ కనిపిస్తుంది కదా జస్ట్ మధ్యాహ్నం 3 గంటలకు అన్నాం షార్ట్ ఫామ్ లో చెప్పాలి అట్ 3 PM అని చెప్పాం పిఎం అంటే ఏంటి పోస్ట్ మెరిడియన్ అంటే ఈ పిఎం అంటే ఫుల్ ఫామ్ ఇక్కడ పి అంటే పోస్ట్ ఎం అంటే మెరిడియన్ పిఎం ఏఎం అని మా టైం పక్కన రాస్తుంటారు కదా అవును మేడం రాత్రి అర్ధరాత్రి 12 గంటలు ఇట్లా జస్ట్ మూవ్ అయితే ఆ ఒక్కడి నుండి ఏఎం స్టార్ట్ అవుతుంది కదా మళ్ళా మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఎం అని ఇది అవుతుంది అంటే 11:59 వరకు మళ్ళీ 12 తర్వాత పిఎం అని లెక్కేసుకుంటాం కదా అక్కడ రాస్తుంటాం కదా టైం రాసేటప్పుడు అలా అన్నమాట నెక్స్ట్ ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో 2013 ఇన్ 2013లో ఒకానొక రోజున ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం అని నేర్చుకున్నాం ఇక్కడ రోజున అని ఉంది కదా ఒకానొక రోజున వన్స్ అపాన్ ఏ డే కొంతసేపు ఆగండి కాసేపు ఆగండి అంటుంటాం కదా సమ్ టైం కొద్దిసేపు అయినాక వస్తాను అని చెప్తుంటాం కదా ఎల్లప్పుడు ఆల్వేస్ ఫర్ ఎవర్ అని చెప్పవచ్చు ఎవర్ అని కూడా చెప్పవచ్చు అది మనం వాక్యాలలో వెళ్ళినప్పుడు ఆ పదాలు మనకు ఎదురుపడతాయి మనం ఇప్పుడు జస్ట్ ఎల్లప్పుడు అంటే ఆల్వేస్ అని మాట్లాడుకుంటాం కాసేపు ఫర్ ఎ వైల్ ఇంకా కొంతసేపు సమ్ మోర్ టైం
ఒక్కొక్క పదానికి అక్కడ ఎంత చేంజ్ ఉంది చూడండి. ఇక్కడ కొంతసేపు అని ఉంది, సమ్ టైమ్ అని మాట్లాడుతున్నాం. కాసేపు అని ఉంది, ఫర్ ఎ వైల్. ఇక్కడ ఇంకా కొంతసేపు అని చెప్పాల్సి వచ్చింది. అలాంటప్పుడు సమ్ మోర్ టైం. ఓకే, అర్థమవుతుంది కదమ్మా? మేడం ఈ ఇవి వీడియో మళ్ళీ పదాలు పెడతారు కదా మేడం? చెప్పండి వీడియో మళ్ళీ మాకు కాదు మేడం. చెప్పండి. మాకు ఉదయం కరెంట్ లేవు, సెల్ ఛార్జింగ్ లేదు మేడం, అందుకని ఈ వీడియో మళ్ళీ మీకు ఇస్తా, ఈ వీడియో ఇస్తా మీకు. ఓకే మేడం. ఓకే మేడం, కరెంట్ లేదు ఇక్కడ, వర్షం పడుతుంది గట్టిగా. నో ప్రాబ్లం, ఇస్తాను లేండి. ఓకే మేడం. ఓకే, అర్థమవుతుంది కదా? ఇక్కడ ఇవే పదాలమ్మా. మనం ఇలాగే ఈ పదాలు చక్కగా ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే వాక్యంలో ఆ పదాలు వచ్చినప్పుడు చకచక మాట్లాడేస్తాం, అంతే, ఏం లేదు ఇక్కడ. ఇప్పటి నుండి, ఫ్రమ్ నౌ. అప్పటి నుండి అంటే ఏమన్నాం అక్కడ? ఫ్రమ్ దెన్ అన్నాం కదా. అలాగే ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి, ఇప్పటి నుండే మొదలు పెట్టండి అని మాట్లాడుతుంటాం కదా. ఇలా డిఫరెంట్ గా ఉండేవి మనము తెలుసుకుంటూ వెళ్దాం. అప్పటి వరకు, అప్పటి వరకు, అంటిల్ దెన్. అప్పటి వరకు, అంటిల్ దెన్. చివరి తేదీ, లాస్ట్ డేట్. రాత్రి వేళల్లో, అట్ ద నైట్ టైమ్స్. ఇప్పటి వరకు, అంటిల్ నౌ. అప్పటి వరకు, ఇప్పటి వరకు. డిఫరెన్స్ చూడండి, ఉంటున్నాయి కదా ఇక్కడ. అంటిల్ నౌ. ఇంకా చూద్దాం. తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్. తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్. అతి తొందరలో, షార్ట్లీ. వెరీ షార్ట్లీ అని కూడా చెప్పొచ్చు, ఇంకా తొందరగా వస్తుంది. మనం ఎక్కువ ఈ టీవీలలో మూవీస్ చూపిస్తుంటారు కదా, వెరీ షార్ట్లీ, షార్ట్లీ అని, త్వరలో, అతి త్వరలో అని చెప్తుంటారు కదా. అలాంటప్పుడు మనం చూస్తుంటాం ఇలాంటి పదాలు అన్నమాట. ఈ మధ్యలో, రీసెంట్లీ, చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సకాలంలో, ఇన్ టైం. ఇన్ టైం అంటే ఆ టైం లోపలే అని అర్థం అన్నమాట. మనం ఏదైతే టార్గెట్ పెట్టింటాం కదా, ఆ టైం లోపలే రీచ్ అయ్యాము అనుకుంటాం కదా, ఆ టైం లోపలే పని చేసాము. ఇన్ టైంలో ఇక్కడ ఉండాలి అంటే మనం ఏదైతే సమయం అనుకుని ఉంటామో ఆ టైం లోపలే ఒక నిమిషం ముందే అని అర్థం అన్నమాట. సకాలంలో, సరి అయిన సమయంలో మనం ఈ పని చేసాము అని అర్థం వస్తుంది. ఇన్ టైం. 5 రోజుల తర్వాత, ఆఫ్టర్ 5 days. మిట్ట మధ్యాహ్నం, నూన్. అంతే, ఇక్కడ మనం మామూలుగా ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆఫ్టర్నూన్ అని అంటాము అని. ఓన్లీ నూన్ అని ఎందుకు అంటున్నాం అంటే కరెక్ట్ గా అటు ఇటు కాకుండా కరెక్ట్ 12 గంటలకు అనుకోండి. నూన్, మిట్ట మధ్యాహ్నం, అక్కడ ఇక్కడ కాకోకుండా నూన్. ఆఫ్టర్నూన్ అని ఎందుకు అంటామంటే ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. 1 నిమిషం 2-3 నిమిషాలు దాటి ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది, 12 గంటల దాటి వెళ్ళిపోయి. ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ అంటాం. మనం విష్ చేసేటప్పుడు కూడా చెప్తుంటాం కదా, గుడ్ ఆఫ్టర్నూన్ అని. అలా అన్ని రోజులు, ఆల్ ద డేస్. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం. పురాతన కాలంలో, పురాతన కాలంలో, ఏన్షియంట్ పీరియడ్. ఆ కాలంలో మనం అంటుంటాం కదా, మాట్లాడుతుంటాం పురాతన కాలంలో, ఏన్షియంట్ పీరియడ్, ఆ సమయంలో అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఆలస్యంగా, లేట్లీ. ఆలస్యంగా, లేట్లీ. ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో బాగుండేది అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, అలా అన్నమాట. ఇన్ దోస్ డేస్. ఎప్పటికీ, ఆల్వేస్. ఎప్పటికైనా మీరు మా ఇంటికి రావచ్చు, ఎప్పటికీ రావచ్చు అని మాట్లాడుతుంటాం కదా, అలా అన్నమాట. ఆల్వేస్. 1 నెల తర్వాత, ఆఫ్టర్ 1 month. తొందరలో,
ఇది కూడా అంతే. తొందరలో, షార్ట్లీ, సూన్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడే, జస్ట్ నౌ, ఇప్పుడే, జస్ట్ నౌ. వారానికి ఒకసారి, వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ వీక్, వారానికి ఒకసారి. ఒకసారి అంటే వన్స్, ఎప్పుడు? వారంలో ఒకసారి, వన్స్ ఇన్ ఏ వీక్. నెలకు ఒకసారి అంటే వన్స్ ఇన్ ఏ మంత్. సంవత్సరానికి ఒకసారి, వన్స్ ఇన్ ఏ ఇయర్. అంతేం లేదు. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి రండి, లేకపోతే అట్లా మాట్లాడుతుంటాం కదా, అలాంటప్పుడు. రోజుకు 2 సార్లు, ఇది మనకి డిఫరెంట్ పదం కదా. రోజుకు 2 సార్లు, ట్వైస్ ఏ డే. ఏ డే అంటే ఒక రోజుకు, ట్వైస్ అంటే 2 సార్లు అని అర్థం. రోజుకు 2 సార్లు, ట్వైస్ ఏ డే. వారానికి 3 సార్లు, థ్రైస్ ఏ వీక్. చాలా సార్లు, సో మెనీ టైమ్స్. కొన్నిసార్లు, సమ్ టైమ్స్. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది అని మాట్లాడేటప్పుడు. అప్పుడప్పుడు అంటుంటాం కదా, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది. ఎవరేం కావాలని చేయరు కదా, అలా. సరి అయిన సమయానికి, అట్ ద కరెక్ట్ టైం. సరి అయిన సమయానికి తెచ్చిచ్చారు అని అంటుంటాం కదా, అలా అన్నమాట. సరి అయిన సమయానికి, అట్ ద కరెక్ట్ టైం. ఆలస్యంగా, లేట్లీ. ముందుగా, బిఫోర్. తొందరలోనే, షార్ట్లీ, తొందరగా, సూన్, ఎర్లీ అని కూడా చెప్పవచ్చు. వేసవి కాలంలో, చలికాలంలో, వానకాలంలో, ఇవన్నీ మనకు సీజన్స్ కదా. ఇన్ ద సమ్మర్ సీజన్, ఇన్ ద వింటర్ సీజన్, ఇన్ ద రైనీ సీజన్. సెలవుల్లో, ఇన్ ద హాలిడేస్. సెలవు రోజుల్లో, ఇన్ ద వెకేషన్ అని కూడా చెప్తూ ఉంటారు కదా. కాసేపు, ఏ వైల్, ఇంకాసేపు. ఫర్ సమ్ మోర్ టైం, ఈలోపు, ఈలోపు. మీన్ వైల్, నేను వంట చేసే లోపల, ఈలోపు ఈ పని చేయండి అని చెప్తూ ఉంటాం కదా. మీన్ వైల్. గడిచిన రోజులు, పాస్ట్ డేస్, పాస్ట్ డేస్. ఓకే, సమయానికి సంబంధితంగా పదాలు చూసాం కదా మనము. ఇలా మనకి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని తెలిసినవే ఉంటాయి, ఈజీగా వచ్చేస్తాయి కూడా. కొన్ని కొన్ని మనము కాస్త కష్టపడి నేర్చుకోవాలన్నమాట. ఎంతసేపు మనం యూస్ చేస్తూ ఉంటాం అవి, ఆ పదాలు. అలాంటప్పుడు ఏమవుతుందంటే గుర్తుండకపోవడంతో మనకి ఆ పదం తొందరగా గుర్తు రాదు మాట్లాడేటప్పుడు. అందుకని ఇక్కడ మనం తెలియని పదాలు టిక్ వేసుకుని అప్పుడప్పుడు అది ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసేస్తే బాగా గుర్తుంటుంది. అంతే, ఏం లేదు. ఇక్కడ ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ క్లాస్ విన్నాం అంతే, ప్రాక్టీస్ చేయలేదు ఇంకా. ఓకేనా? మీకు ఈ క్లాస్ పేపర్ కూడా, ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఆ వీడియో విని అయినా లేదా ఆ పేపర్ ముందు పెట్టుకుని అయినా సొంతంగా ప్రాక్టీస్ చేయండి. అంతే, ఏం లేదు. అక్కడ అన్ని తెలిసిన పదాలే. ఏమంటే మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఇది వదిలేసాము అని కాకుండా. అంతే, ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. కొన్ని చదవడానికి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అంతే, ఏం లేదు. మనం అక్కడ పేపర్ చేతిలో ఉంటే అప్పుడు ఏమైపోతుందంటే మనకి ఈజీగా ఉంటుంది, పెద్దగా కష్టమేముండదు. స్పెల్లింగ్స్ కూడా వస్తాయి రాయడం వల్ల. ఏవైనా డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి కదా, వాటిని తెలుగులో పక్కన రాసి పెట్టుకుని దానికి ఇంగ్లీష్ లో పక్కన ప్రాక్టీస్ చేసేస్తే సరిపోతుంది. ఏం లేదు. ఓకే.